చతుర్విధ పురుషార్థాలు ధర్మ, అర్థ, కామ, మోక్ష. దానిపై 5 పంచకోశాలు ఏర్పడుతున్నాయి. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ. తర్వాత అరిషడ్వర్గాలు ఏర్పడుతున్నాయి. కామ, క్రోధ, మోహ, మద, మాత్సర్యాలు. తర్వాత 7 సప్తజ్ఞాన భూమికలు ఏర్పడుతున్నాయి. శుభేచ్ఛతో మొదలై పదార్థాన్ని గ్రహించి యథార్థంలోకి వెళ్ళేదాకా సప్తజ్ఞాన భూమికలు ఏర్పడుతున్నాయి. అష్టాంగ యోగాలు ఏర్పడుతున్నాయి 8. నవవిధ భక్తులు ఏర్పడుతున్నాయి 9. అయిపోయింది. ఇన్ని దాటితే తత్వశోధనకి మనం సిద్ధమైనట్టు లెక్క. ఇన్ని ఎరిగితే, తెలుసుకుంటే. ఓంకారమే తెలియదు మనకి. దాన్ని మంద్రస్థాయిలో, ఉచ్చస్థాయిలో, ఉదాత్త అనుదాత్తంగా ఎలా అనుకోవాలి, దాన్ని నెమ్మదిగా నిశ్శబ్దంలో నుంచి శబ్దాన్ని తెచ్చి మళ్ళీ శబ్దాన్ని నిశ్శబ్దంలోకి ప్రవేశపెట్టడం అదొక అద్భుతమైన ప్రక్రియ. అందుకనే గురువుని ద్వంద్వాతీతం, త్రిగుణరహితం, తత్వమస్యాది లక్ష్యం, ఏకం, నిత్యం, అచలం, విమలం, సర్వధీ సాక్షిభూతం. ఎంత అద్భుతంగా గురువుని వర్ణించారు. అది ఏకం, నిత్యం, అమలం, అచలం, సర్వధీ సాక్షిభూతం. అన్నిట సాక్షిగా ఉన్నాడు. లక్ష్యమేమిటి? తత్వమస్యాది లక్ష్యం. తత్వమసి అనబడేటువంటి మొదలైన మాటలు, అది కడమాట. తత్వమసి. అహం బ్రహ్మాస్మి, అయమాత్మా బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి. ఇంతకుముందు మనం విచారణ చేశాం. ఈ తత్వమసి స్థాయికి వెళ్ళాలి అంటే ద్వంద్వాతీతమైన స్థాయికి వెళ్ళాలి. ఆ ద్వంద్వాతీతమైన స్థాయిని మనకు ఒక ప్రార్థన చెప్తూ ఉన్నది. సహనావవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. కలిసి కూర్చుందాం, కలిసి మాట్లాడుకుందాం, కలిసి బోధన చేద్దాం, కలిసి నేర్చుకుందాం, కలిసి కలిమిని పెంచుకుందాం, పంచుకుందాం. ఏ విద్వేషం లేనటువంటి మనస్సుతో, అంటే ఓపెన్ మైండ్తో, ప్రిజుడ్యూస్ లేని మైండ్తో, కండిషన్ కాని మైండ్తో మనం తత్వార్థ విచారణ చేద్దాం. ఇది కదా ఒకనాటి గురువులు శిష్యులతో ఈ ప్రార్థన చేయించేవారు. ఆ ప్రార్థన చేయించినప్పుడు వింటున్నవాడికి గురువు అత్యంత సన్నిహితుడవుతాడు. ఆయన ఏమంటున్నాడు? నేను చెప్తున్నాను, మీరు వినండి అనటంలా, ఇది ఇంతే అనటంలా, ఇది ఇట్లా అంటున్నాడు. మనం కలిసి ఇక్కడ మాట్లాడుకుందాం, కలిసి నేర్చుకుందాం అంటున్నాడు. గురువు ఎంత దయామయుడు చూడండి. అటువంటి వాడు సద్గురువు. నీ ప్రారంధం నీది, నీ కష్టం నీది, అన్నింటికీ నేనున్నా లేపో అన్నవాడు ప్రపంచాన్ని ఉద్ధరించలేడు. ఓహో, నీ కష్టం వచ్చిందా, మనం కలిసి చేద్దాం, కలిసి పంచుకుందాం. 2 సందర్భాలు ఇక్కడ ప్రస్తావన చేయాలి లోకం కోసం. ఎందుకంటే జీవితానుభవాన్ని మించినటువంటి గురువు మరొకటి లేడు. అంతరంగము కన్నా అధ్యాపకుడు లేడు, అరయ కాలమే మీకు పరమ గురువు. గ్రంథరాజమగును ప్రత్యక్షలోకమే, ఎవడు స్నేహితుండు ఈశ్వరుండే అన్నారు భగవాన్ సత్సాయిబాబా వారు. ఇక్కడ ఆయన ప్రస్తావన మనం తేవాలి. వారితో పాటుగా శ్రీమద్ అభినవోద్దండ విద్యానృసింహ భారతీ స్వామి వారు సుమారు 6 దశాబ్దాలు పుష్పగిరి పీఠానికి పీఠాధిపతిగా ఉన్నారు ఆయన. వారు ఒకసారి ఓ గృహప్రవేశానికి వెళ్ళవలసి వచ్చింది. గృహస్థు వెళ్ళి వారికి శుభలేఖ చేతికిచ్చారు. మీరు రావాలి అని ఆహ్వానం చేశారు. శుభలేఖ తీసుకున్నారు. వారు ఒక మాట అన్నారు, మేము పీఠాధిపతులం, పరివ్రాజకులం,
మేము సమన్యాసం చేసిన సన్యాసులం. గృహస్థు చేసేటువంటి వేడుకలలో మేము పాల్గొనకూడదు. మీ పని మీరు పూర్తి చేసుకోండి. ఆ మర్నాడు మేము స్వయంగా వస్తాం. మీ అందరికీ బోధ చేస్తాం. ఏకాదశి రుద్రాభిషేకం మేము స్వయంగా చేస్తాం. అంటే గృహస్థు యొక్క కార్యకలాపాలలో సన్యాసి స్థానం తీసుకోడు, పాత్ర వహించడు. బాగుంది, బాగా జరుగుతుందని ఆశీర్వదించవచ్చు, ప్రసాదం ఇవ్వచ్చు, అది వేరు. కానీ వేడుకలో భాగంగా ఆయన రాడు. ఆయన గృహస్థు కూర్చునే కుర్చీలో కూర్చోడు. కారణాలు ఏమిటంటే ఎవరి స్థానం వాళ్ళది. దానితో పాటు ఎప్పుడైతే గృహస్థు రేపు మేమే వస్తామని వారు అన్నారో, పాపం ఆయన వినయంగా ఏమన్నాడంటే, ఇంకా ఇల్లు పూర్తి కాలేదు, స్వామివారు కనుక వచ్చినట్లయితే వారి పరివారంతో వస్తారు కదా, కొన్ని అననుకూలాలు ఇంకా ఉన్నాయి, అవి పూర్తి కాలేదు, మేము ఏదో మంచి ముహూర్తం దొరికింది కదా అని గృహప్రవేశం పెట్టుకున్నాం అని అంటే, వారు ఏమన్నారంటే, అననుకూలాలు ఉన్నాయా, వాటిని కూడా పంచుకుందాం, మేము వస్తాం అన్నారు. గృహప్రవేశం నాడు రావటానికి వీలు లేదని చెప్పినటువంటి స్వామివారు తాము ఆ గృహస్థు యొక్క ఇబ్బందితో సహా, ఇబ్బంది ఉన్నా వారితో ఉండటానికి వస్తామన్నారు. ఇది ఒక అపూర్వమైన ఘట్టం. అంటే పరివ్రాజకుడైన వాడు, ఒక సమస్థితిలో ఉన్నటువంటి సమన్యాసంతో ఉన్న ఒక సన్యాసి, ఒక పీఠాధిపతి ఎంత విచక్షణతో చెప్పారో చూడండి. ఈవేళ మన అహంచేత, మన దగ్గర బాగా అధికారము డబ్బు ఉన్నదనేటువంటి కారణం చేత గృహప్రవేశాలకు మనం వారిని పిలుస్తున్నాం, వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. ఇది తత్వశోధనకి ఆటంకం. ఇది ఈ విషయాలు ఎందుకని చెప్పుకోవాలి మనం అంటే, ఇవన్నీ కూడా గృహస్థు నేర్వవలసిన విషయాలు. గృహస్థుని సంతోషపెట్టడానికి గురువు తన స్థానం నుంచి వైదొలగకూడదు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారితో నాకున్నటువంటి ఒక గాఢమైనటువంటి అనుబంధాన్ని గుర్తు చేస్తూ, వారి దగ్గరికి ఎవరైనా కష్టాలు ఏకరువు పెడుతూ, స్వామి ఏం బాగాలేదు, పరిస్థితులు ఏమి అనుకూలంగా లేవు, కష్టాలు ఒకదాని వెంట ఒకటి తరుముతూ వస్తున్నాయి, మాకేది దారి అని అడిగినప్పుడు, మనకి ఏర్పడే కష్టాలు మన కర్మలలో నుంచి వచ్చినవే. కష్టాలు ఎప్పుడూ మన దగ్గర కలకాలం ఉండేవి కావు, అవి మనని విడిచి వెళ్ళిపోతాయి అంటూ ప్రతి వాక్యానికి ముందు నీ కష్టము, నీ అనుభవము, నీ కర్మ అనలే. మన కర్మలు, మన అనుభవాలు, మన అనుభూతులు, మనకేర్పడేటువంటి స్థితులని మన అని కలుపుకున్నారే. ఇది తత్వశోధనలో పరాకాష్ట. అంటే ఐ నుంచి ఉయిలోకి వెళ్ళాలి. నేను అనే భావనలో నుంచి మనం అనే భావనలోకి వెళ్ళాలి. ఇది తత్వదర్శనం చేసినటువంటి వారు చెప్పేటువంటి మాట. పరిపక్వత లేనటువంటి గురువు నీ కష్టం, నీ యాతన, నువ్వు అని పెడగా మనల్ని దూరం పెడతారు. ఈవేళ ఈ సందర్భంగా తత్వదర్శనాపేక్ష కలుగుతున్నటువంటి వేళ సాధనా మార్గంలో ఇద్దరు మహాచైత్య పురుషుల్ని మనం స్మరించుకున్నాం. ఒకరు విజయానృసింహ భారతీ స్వామి వారు, పుష్పగిరి పీఠాధిపతులు. వారు ఈ మధ్యనే శివైక్యమైనారు. తర్వాత భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు. కాబట్టి ఇటువంటి మహాత్ములతో మన అనుభవాలు మనల్ని నడిపిస్తూనే ఉంటాయి. అరుణాచల శివా, అరుణాచల శివా, అరుణాచల శివా, అరుణా